హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 11. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయింది భయ్యా. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. దాదాపు 2 అవర్స్‌గా ఉండే ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చింది భయ్యా. ట్విస్టులు, టర్నులు బాగున్నాయి. ఇంతకీ కథ ఏంటంటే ఏసీపీ అరవింద్ సిటీలో ఒక స్మార్ట్ పోలీస్ ఆఫీసర్. అయితే సిటీలో వరుస హత్యలు కలకలం రేపుతాయి. మరి ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ రంజిత్ సడన్‌గా యాక్సిడెంట్ పాలవుతాడు. మరి ఆ కేసు బాధ్యతల్ని ఏసీపీ అరవింద్‌కి అప్పగిస్తారు. ఇన్వెస్టిగేటింగ్‌లో ఏం తేలింది? ఆ వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ ఎలా పట్టుబడ్డాడు అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎటువంటి బోర్ కొట్టకుండా మంచి గ్రిప్పింగ్‌తో, ట్విస్టులతో సాగుతుంది. హత్యల వెనుక ఎవరున్నారనే సస్పెన్స్ చివరి వరకు గెస్ చేయలేని విధంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా, థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్‌గా అనిపించిన సెకండ్ హాఫ్‌లో విక్టిమ్స్ ఎవరనేది ఎంగేజింగ్‌గా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ బావుంటాయి. నవీన్ చంద్ర ఏసీపీ అరవింద్ పాత్రలో యాజ్ యూజువల్‌గా బాగా నటించారని చెప్పొచ్చు. అందరికందరూ తమ తమ పాత్రల్లో బానే చేశారు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీ టెక్నికల్‌గా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ బావుంది. ఓవరాల్‌గా నాకైతే నచ్చింది భయ్యా. డోంట్ మిస్ ఇట్. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.